సాగు. ఏంటి సెల్లమ్మా అట్ట ఎడితే కట్టాలు తీరవు, ఎదురు తిరగాలి. నువ్వు అను ఆ వసంతని సంతకు తోలి నీ మొగుడిని సబ్బెడి తోవి నీ చేతుల్లో పెడతా. ఇది నా సంసారానికి సంబంధించిన విషయం, నీ జోక్యం అనవసరం. అదిగా సెల్లమ్మా, ఇంతలా బజార్ తిరిగే స్థాయికి నా భర్త దిగజారిపోయాడు. ఒక బజార్ రౌడీని అన్నయ్య అని పిలిచే స్థాయికి నేను దిగజారలేదు. నీకు ఈ వయసులో రావడానికి కష్టం వచ్చింది. అయినా ఇలా చూస్తూ ఊరుకోకూడదు. ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మా ఆవిడికి గొడవ వచ్చింది. నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది, తాగింది. నేను పుచ్చినట్టు మానేశా. నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది, కొట్టింది. నేను చచ్చినట్టు మానేశా. అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు, నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రాం పెట్టామని జోకర్ లాంటి వాడిని ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు. నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను, అంతే. ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం కాదు, నీ పట్ల జాలి. ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో, నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడికి చెప్తా. పెద్దవాడిని, పైగా నమ్మకస్తుని, అంతా నా మాటే నమ్ముతారు. కాదనుకో, కాదనుకో. వాడు వాడు ఏంటి సెల్లమ్మా మొహమాట పడతావేంటి అంట. బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు. ఏం జరిగింది ఏంటి? నరతరసాల సినిమా చూసా, అందులో ఎస్వి రంగారావు సావిత్రమ్మ నిట్టాకే చెయ్యట్టుకున్నాడు. అప్పుడు సావిత్రమ్మ ఏం చేసింది? నీలా గెడవలే, ఎన్టీఓడికి చెప్పింది. ఎన్టీఓడు ఏం చేశాడు? భీముడికి చెప్పాడు. సావిత్రం వెళ్ళి ఎస్వి రంగారావుని నర్తనశాలకి నైట్కి రా అంది. చెల్లమ్మా గుడ్డు చప్పుడు కాకుండా పనైపోద్ది. అట్ట కానీ చెప్తా బోధపడలా? రాజీ రాజీ వచ్చేసేమన్నమాట. నువ్వు రమ్మన్నావు గాని ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడో అని హడిల్ చచ్చాననుకో. ఇక సరసా మొదలెడదామా? వాయస్ శృంగారానికి ముందు మా కొన్ని ఆచారాలున్నాయి. అలాగా? ఏమిటవి? ఇప్పుడు మీరు నాకు కరపీడనం చెయ్యాలి. అంటే చెయ్యి నొక్కాలి అంతేగా? అమ్మా సుకుమారి, ఎంతకన్నా నొక్కితే ఓడ్చుకోలేవులే. ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి. వాయస్ ఆచారం ఆచారమే. ఏమిటి నొప్పిగా ఉందా? చిచ్చి లేదు. ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి. ఇప్పుడు నేను మీ పాదపీడనం చెయ్యాలి. అక్కర్లేదు, ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు. అట్టంటే ఎలా? ఆచారం. ఇక మొదలెడదాం అసలు సరసం. అలాగే, కానీ కొంచెం సున్నితంగా డీల్ చేయి. అసలే అర్భకుణ్ణి. అరే ఏంటి? నా గోలీ సోడా తాగందే అస్సలు 3 రోజు. ఓ సంతే కదా, పట్టుకొస్తా. బయటికెందుకు? సోడా ఇక్కడే ఉంది. ఏది? అదిగో. అరే, ఇందాక నేను చూసినప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అక్కడే ఉంది. లేదు, ఉంటే నాకు కనపడేదిగా. కామంతో నీ కళ్ళు పొరలు గమ్మాయిలే, నీకెట్లా కనపడుతుంది? ఆ మాట నిజమే. ఏమిటో. ఇక సోడా కొట్టు, ఆ తర్వాత పడతావు పట్టు. అలాగే.
నాకు సగం ఇవ్వా. సగం ఏంటి, ఫుల్గా ఇస్తా. ఇంకెప్పుడైనా ఇలాంటి వేషాలు వేస్తావా అంట? అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు, వీరరాజు పుట్టించిన బుద్ధి. డబ్బిస్తానంటే కక్కుర్తి పడ్డాను. అమ్మ తల్లి క్షమించొస్తా. అన్నయ్య నన్ను క్షమించు. వై ఇదిగో ఇట్లాంటివి మన గెట్టవు. మనం ఒకటి పద చెల్లెమ్మా. ఏంట్రా అట్ట నిలబడిపోయావు? నీతో ఒక రహస్యం చెప్పాలి. ఎట్రా ఎట్రా. కుర్చీలకు చెవులుంటాయా సార్? కుర్చీలకు ఉండవరా, గోళ్ళకు ఉంటాయి. అందుకే బయట కూర్చున్నా. గట్లనా సార్? గట్లనే. ఏంట్రా బ్యాగ్ సోపు? మొన్న ఎలుగుబంటి వచ్చినట్టు ఇవాళ ఇంకేదైనా జంతువు వచ్చిందా? లేదు సార్, ఒక్క జంతువు కూడా రాలే. అది సరిగాని ఈ గుర్రాదం గడి వస్తానని ఇంకా రాలేదేట్రా? ఎందుకు సార్? ఏం లేదురా, నిన్న మన ఇంటికి వచ్చినప్పుడు మా అక్కయ్య పెద్ద కూతుర్ని రేపు చేస్తావా అని అడిగా. ఎన్నాళ్ళ నుంచో ముచ్చట పడుతున్నాను, చేస్తా చేస్తా అన్నాడు. ఆ శుభవార్త చెప్పడానికి ఇంకా రాలేదేంటి? ఎందుకు రాలేదంట? వచ్చానురా. ఆ, వచ్చావా? ఇక్కడ ఎక్కడా? చెప్పడానికి నోరుంటేగా చెప్పేది. నువ్వు వచ్చేంతసేపు అయింది? నేనొచ్చి చాలా సేపు అయింది మామ. ఏంటా చూపు? కొడతావా? కొట్టడమా? నిన్ను కొట్టినా ఊరకొక్కరు కొట్టినా ఒకటే. నన్ను ఊరకొక్కరంటావా? ఊర కుక్క అంటే మా సార్ జరంత ఫీల్ అవుతాడు. జాతి కుక్క రా సార్. ఒరేయ్ దాసు, నువ్వు మా అమ్మకి తమ్ముడు గనుక ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నరతరసాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా. బోధపడ్డా? రక్తం తాగుతా. వస్తా. రేయ్ ఒకసారి ఇప్పు. వెనకాల ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు సారు అని చెప్పేమిట్రా? ఏం సార్, వెనకాల ఏమైనా జంతువు ఉన్నదా అని అడిగినావు. లేదు సార్ అన్న. ఉన్నదా చూసుకోరా. మనుషులు ఉన్నారు సార్ అని చెప్పొచ్చు కదా.